మనసు నిండా ఆలోచనలు, ఒత్తిడి, మీ బాడీ అలసిపోవడం, వీటిని ఏదో ఒక టైంలో మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. స్ట్రెస్ అనేది ఒక మెంటల్ ప్రాబ్లం కాదు. స్ట్రెస్ ఎనర్జీస్ మన బాడీలో స్టోర్ అయి ఉంటాయి. జస్ట్ 5 minutes ట్యాపింగ్తో మీ బాడీ రిలాక్స్ అవ్వగలదా? మీ మైండ్ కామ్ అవ్వగలదా? చూద్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు ఉంటే మీ స్ట్రెస్ లెవెల్ డెఫినెట్గా తగ్గుతుంది. హాయ్, నేను మీ మధులకు, ఎనర్జీ హీలర్ అండ్ EFT యాక్షన్ మైండ్ సెట్ కోచ్. స్ట్రెస్ అంటే వర్క్ ప్రెషర్ మాత్రమే కాదు. ఫియర్, యాంగ్జైటీ, సప్రెస్డ్ ఎమోషన్స్, ఓవర్ థింకింగ్, ఇవన్నీ మీ స్ట్రెస్కి కారణం. మనం ఎమోషన్స్ని సరిగా ఎక్స్ప్రెస్ చేయకపోతే అవి మన బాడీలో ఎనర్జీ ఫామ్లో స్టోర్ అయ్యి ఎనర్జీ బ్లాక్స్ ఏర్పడతాయి. ఉదాహరణకి కోపం అనే ఒక ఎమోషన్ని చూద్దాం. మనం సాధారణంగా కోపం వస్తే ఇంట్లో వాళ్ళపైన, మన ఫ్యామిలీ మెంబర్స్ పైన చాలా సులభంగా ఎక్స్ప్రెస్ చేస్తాం. అదే మన ఆఫీస్లో బాస్, లేదా మన బిజినెస్లో కొలీగ్స్, లేదంటే మన ఫ్రెండ్స్, బయట వాళ్ళపైన ఎక్స్ప్రెస్ చేయాలంటే దాన్ని ఆలోచన చేస్తాం. ఆ ఎమోషన్ని, కోపం అనే ఆ ఎమోషన్ని కోపం వచ్చినా కూడా అలాగే సప్రెస్ చేసి పెట్టుకుంటాం. ఇలా సప్రెస్ అయిన ఎమోషన్స్ అన్నీ కూడా మన బాడీలో స్టోర్ అయ్యి బ్లాక్స్గా ఏర్పడతాయి. ఈ స్ట్రెస్ వలన ఏర్పడిన ఈ బ్లాక్స్ని మనం లైఫ్ లాంగ్ క్యారీ చేస్తుంటాం. నిద్రపోయినా, ప్రాపర్గా రెస్ట్ తీసుకున్నా కూడా ఆ రిలాక్సేషన్ అనేది ఫీల్ అవ్వలేము. ఈ బ్లాక్ అయిన ఎనర్జీస్ మన బాడీలో ఉన్న ఎనర్జీ పాత్వేస్, వీటిని మనం మెరిడియన్స్ అంటారు. ఈ మెరిడియన్స్ యొక్క ఫ్లోని ఇంబ్యాలెన్స్ చేస్తుంది. EFT ట్యాపింగ్ ద్వారా మనము మెరిడియన్ పాయింట్స్ పైన ట్యాప్ చేయడం వలన ఈ ఎనర్జీ ఫ్లో అనేది ప్రాపర్గా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అవుతుంది. ఈ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్కి నేను సేఫ్గా ఉన్నాను అనే ఒక సిగ్నల్ని ఇస్తుంది. ఈ విధంగా EFT ట్యాపింగ్లో చాలా సేఫ్గా, న్యాచురల్గా, ఎఫెక్టివ్గా హీలింగ్ జరుగుతుంది. ఇప్పుడు మనలో ఉన్న స్ట్రెస్ని రిలీజ్ చేయడానికి ఒక చిన్న EFT ట్యాపింగ్ చేద్దాం. స్టార్ట్ విత్ ఐబ్రో పాయింట్. క్లోజ్ యువర్ ఐస్. నాలో ఈ స్ట్రెస్ చాలా కాలంగా ఉన్నప్పటికీ, ఈ స్ట్రెస్ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నప్పటికీ, నన్ను నేను డీప్గా, కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈ స్ట్రెస్ నన్ను చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ, ఈ స్ట్రెస్ నన్ను చాలా బాధ పెడుతున్నప్పటికీ, నన్ను నేను డీప్గా, కంప్లీట్గా ఇష్టపడుతున్నాను. ఈ స్ట్రెస్ చాలా కాలంగా నన్ను ఇబ్బంది పెడుతున్నప్పటికీ, నన్ను బాధ పెడుతున్నప్పటికీ, నన్ను నేను చాలా డీప్గా, కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తున్నాను. రిలాక్స్. టేక్ ఎ డీప్ బ్రెత్. రిలీజ్ త్రూ యువర్ మౌత్. నెక్స్ట్ రౌండ్. స్టార్ట్ విత్ ఐబ్రో పాయింట్. ఈ స్ట్రెస్ వల్ల, ఈ టెన్షన్ వల్ల నా శరీరం అంతా చాలా హెవీగా ఫీల్ అవుతున్నాను. నా మనసు ప్రశాంతంగా లేదు. ఈ ఒత్తిడి వల్ల
నా మైండ్ నేను సేఫ్గా లేను అని ఫీల్ అవుతుంది. నేను క్యారీ చేస్తున్న ఈ స్ట్రెస్ని కంప్లీట్గా ఇప్పుడే ఈ క్షణమే రిలీజ్ చేస్తున్నాను. రిలాక్స్. నెక్స్ట్ రౌండ్ అగైన్ స్టార్ట్ విత్ ఐబ్రో పాయింట్. నేను సేఫ్గా ఉన్నాను. నేను కామ్గా ఉన్నాను. నా బ్రీతింగ్ చాలా స్లోగా జరుగుతుంది. నా మనసు చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతోంది. నా బాడీ పూర్తిగా రిలాక్స్ అవుతుంది. నేను నా స్ట్రెస్ని లెట్ గో చేస్తున్నాను. పూర్తిగా వదిలేస్తున్నాను. నేను ప్రశాంతతని చూస్ చేసుకుంటున్నాను. సెల్ఫ్ లవ్ని చూస్ చేసుకుంటున్నాను. హ్యాపీనెస్ని చూస్ చేసుకుంటున్నాను. సక్సెస్ని చూస్ చేసుకుంటున్నాను. నౌ రిలాక్స్. Close your eyes. Take a deep breath. Inhale peace. Exhale all your stress. Do it again. Inhale peace. Exhale all your stress. One more time. Inhale peace. Exhale all your stress. Now relax. ఇప్పుడు మీ బాడీని అబ్జర్వ్ చేయండి. మీ బాడీ రిలాక్స్ అయిన ఫీలింగ్, మీ బ్రీతింగ్ స్లో అయిన ఫీలింగ్, మైండ్ క్లారిటీ, వీటన్నిటినీ గమనించండి. మీకు ఇప్పుడు 100% హీలింగ్ జరగకపోయినా 5% లేదా 10% ఆ ఇంటెన్సిటీ, ఆ తీవ్రతలో కొంచెం మార్పుని మీరు గమనించినా మీలో హీలింగ్ మొదలైనట్టే. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. నా అప్కమింగ్ వెబినార్స్ కోసం డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను మీ మధులకు ఎనర్జీ హీలర్ అండ్ EFT యాక్షన్ మైండ్ సెట్ కోచ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్, జై భారత్, వందే మాతరం.